దాన్ని గద్దె అనురాధ గారు వచ్చి ఆఫ్ చేయించారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ పని జరగకూడదని చెప్పని ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు. ఎందుకు ఈ కక్ష ప్రజానీకం మీద? ఈరోజు రాజకీయంగా మీరేమైనా చెప్పాలి, కానీ ఓడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ ఓడిపోతారని చెప్పిన కోపం మీ ప్రజానీకం మీరు తీరుస్తారా? రోడ్డు వేయకుండా ఆపుతారా? అంటే మీరు ఏది చేస్తే అది శాస్త్రం అయినట్టుగా, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా, మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ₹1 తీసుకోకుండా వేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన రోజు కాంట్రిబ్యూషన్ తెలియదా? కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్. ప్రజల దగ్గర నుంచి సగం డబ్బులు తీసుకుని ఇంకో సగం కార్పొరేషన్ దగ్గర నుంచి కాంట్రాక్టర్కి, ఎవరైతే గద్దె రామ్మోహన్ బ్రదర్ ఉన్నారో గద్దె రమేష్కి మేలు చేసే విధంగా గత 5 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీని దయచేసి నమ్మవద్దు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే గద్దె రామ్మోహన్ కానివ్వండి, అతని కుటుంబ సభ్యులను నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా ప్రజానీకాన్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై పెద్దలో పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ బిడ్డని దీవించి ఆశ్రయించమని చెప్పి